డైరెక్టర్స్ క్లైమాక్స్ లో ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేస్తారని కన్నా కూడా అనుకోలేదు. చాలా అద్భుతంగా చేశారు. అండ్ నేను కథలోకి రావడానికి చాలా వరకు పట్టింది, దాదాపు 1.5 hours పట్టింది ఒక మెయిన్ స్టోరీలోకి రావడానికి. చాలా అన్వాంటెడ్ సీన్స్ డిలీట్ చేస్తే బాగుంది. ఎడిటింగ్ మిస్టేక్ అనిపించింది నాకు. బీజిఎం బాగుంది, ఒక ఎలివేషన్ బాగుంది. ఇంకా చూసుకుంటే సాంగ్స్ కూడా ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా ప్రభాస్ డామినేషన్, విష్ణు యాక్టింగ్ కోసమే సినిమాకి వెళ్ళొచ్చు అనిపించింది. కన్నప్ప మూవీ ఓవరాల్గా బాగుందమ్మా. సినిమా ఎక్కడా కూడా బోరింగ్ లేదు. క్యారెక్టర్లు అన్నీ కూడా న్యాయం చేశారు. ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ బాగా చూపించాడు ఆయన బాగా చేశాడమ్మా. ఆయన అమ్మా అందరికీ బాగా పడ్డాయి. డైరెక్షన్ బాగా చేశాడు ఆయన. ప్రభాస్ ఇంటర్వెల్ దాకా కనపడ్డారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కానించి ఇంకా హైప్ అనమాట సినిమా. ఆయన కనపడ్డా కానీ ఫుల్ హైప్ ఉన్నాయి. ఫైట్స్ ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి ఫైట్ ఉంటుంది. ఈ సినిమాకి అది చాలు. ఫస్ట్ హాఫ్ లాగేం లేదమ్మా. దేవుడి సినిమా కాబట్టి అంతా కూడా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. ఏ క్యారెక్టర్ తీసేసేది కాదు. అన్ని క్యారెక్టర్లకు అందరూ న్యాయం చేశారు. ఇది 150 కోట్లు కలెక్ట్ చేద్దాం ఈ సినిమా అమ్మా. ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తానమ్మా. విష్ణు గారు సినిమాలు అన్నింటిలోకి దీంట్లో బెస్ట్ యాక్టింగ్. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా కష్టం. అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు. ఏది నేను అది చూడలేదండి. నేను అది అయితే చూడలేదు. ఇది అయితే బాగుంది. భక్తి సినిమా అందరూ చూడవచ్చిన సినిమా అండి. 5కి 4 ఇస్తానండి. కన్నప్ప సినిమా ఒక రొటీన్ అనిపించింది, కొన్ని యుద్ధ సన్నివేశాలు. కానీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. ప్రభాస్ గారు ఈ సినిమాని నిలబెట్టారు. తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి మన మోహన్ బాబు గారి యాక్షన్ కానీ, మంచు విష్ణు గారి యాక్షన్లో ఎక్కడ పేరు పెట్టడానికే లేదు. చాలామంది ట్రోలింగ్స్గా మాట్లాడుతూ ఇంతకుముందు సినిమా రిలీజ్ కాకముందు మాట్లాడారు. కానీ బ్రహ్మాండమైన సినిమా తీశారు. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఈ టైంలో. ఖచ్చితంగా భక్తి పారవశ్యమైన సినిమాలు. నిజంగా మనం 200 కోట్లు పెట్టి తీశాడంటే ఎలా తీస్తారో అనుకున్నాం. డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు కూడా అద్భుతమైన బీజిఎం ఇచ్చారు. చాలా చాలా బాగుంది సినిమా. బాగుంది. మరి బ్లాక్ బస్టర్ 1,00,000 కోట్లు నేను చెప్పను, కానీ సినిమా బాగుంది. కూడా కన్నప్ప భక్త కన్నప్ప 2 కావాలి. రుద్రతాండవం నచ్చలేదు సినిమా. సినిమా చాలా బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అది ఒక్కటి ఒక ఎలివేషన్ షార్ట్స్ అనమాట. ఆయనవి చాలా బాగున్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సీన్స్, మూవీ అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆల్సో హీరోయిన్తో సాంగ్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి బ్యాక్ టు బ్యాక్. సో అది కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సాంగ్స్, రొమాన్స్ ఇవన్నీ ఎక్కువ అనిపించాయి. వెంటనే వచ్చాయి. ఫైట్స్ కూడా భక్తి యాంగిల్ ఎక్కువ చూపించకుండా ఫస్ట్ హాఫ్ లో చాలా అంటే అన్నెసరీ సీన్స్ చూపించారనమాట. అది కొంచెం బోరింగ్ అనిపించింది. అక్కడ కట్ ఆఫ్ అయినట్టు అనిపించింది. కానీ సీన్ టు సీన్ ఎక్కడ కూడా మనం ఆఫ్ అయిపోము స్క్రీన్ మూవీ నుంచి. కనెక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు మంచు విష్ణు గారు. ఆయన యాక్టింగ్ ఎమోషన్ కి మనకు కూడా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. మిగతా అంతా నీట్ ఉంది. మా టీవీలో వస్తుంది బిగ్ బాస్. సెకండ్ హాఫ్ లో వచ్చాడు ప్రభాస్. నిజంగా ప్రభాస్ ఎంట్రీ ఎట్లుందంటే హారా 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 రుద్ర అంత బాగుంది సినిమా అయితే. మంచు విష్ణులో మంచు కనిపించింది నాకు. మంచు అంటే స్నో, చల్లగా ఉంది. మంచు విష్ణు యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు ఇందులో. శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, ఏం యాక్టింగ్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా అయితే. నిజంగా మంచు విష్ణు గారు అయితే మంచి హిట్ అంటే హిట్ కొట్టిండు. శివుడి గురించి నిజంగా మంచి మూవీ తీసినారు. కన్నప్ప మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదు, ఎల్కేజీ చేస్తే అయిపోతుంది.
చాలా బాగుంది. అసలు ఎలికేట్ చేయాలి, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమాలో కట్టప్ప లేడు, నిమ్డా, గోద్రాజ్ తెల్మి, మన ఓడు బల్లాడ దేవుడు లేడు, కాలకాయ లేడు, అనుష్క లేదు. అనుష్క కట్టెలేస్తుంది కదా, నా కట్టెలేసేది అర్థం కావట్లేదు. కట్టెలేసేది అన్ని ఉంటాయి అనుకున్నా, ప్రభాస్ అని వచ్చింది కాబట్టి ఒకటి డిసప్పాయింట్ ఉందన్న. ప్రభాస్ అని యాక్టింగ్ సూపర్ ఉంది, సినిమా అయితే చాలా బాగుంది, కానీ కొంచెం విఎఫ్ఎక్స్ తక్కువ ఉన్నాయి. కానీ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, కానీ కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు. కొంచెం లొకేషన్స్ బాగున్నాయి, 3D ఎఫెక్ట్స్ బాగాలేవు. స్పెట్స్ పెట్టుకున్నా కానీ స్పెట్స్ పెట్టుకుంటే అదే డిమ్గా పేం కనిపించలేదు, ఎఫెక్ట్స్ ఏం లేవు, 3D ఎఫెక్ట్స్ ఇట్లా ముందుకు వస్తుంది కదా, అవి కనిపించాలన్నా స్పెట్స్ పెట్టుకుంటే. అవి కనిపిస్తలేవు. 290 రూపాయలు టికెట్ అన్న, 50 రూపాయలు స్పెట్స్కి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకురు. స్పెట్స్కి ఆ స్పెట్స్కు 3D ఎఫెక్ట్స్ ఉంటేనే ప్రసాద్ ఎఫెక్ట్స్ అన్న. 3D ఎఫెక్ట్స్ 3D చూస్తే పెద్ద కనిపిస్తారు. మళ్ళీ గెటప్ సీన్ ఏం మాట్లాడుతున్నావు, పాఠశాల కాకూరి సత్తి. మళ్ళీ చూడు సినిమా సూపర్ హిట్. మళ్ళీ అప్పుడప్పుడు మంచిగా చేస్తాం. మళ్ళీ పోతున్నాం, మళ్ళీ కొద్దిసేపు అట్లా అందరికి ఇంటర్వ్యూ ఇవ్వాలి. మళ్ళీ చూడు సినిమా సూపర్ మంచిగా ఉంది. దూఫా అవుతుంది, ఎవరు నిలుస్తలేరు. మంచిగా పోతున్నా. సినిమా చూసి వచ్చిన మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన, కానీ భారీ అంచనాలు కాదు భయ్య, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో నిజంగా మంచు విష్ణుని ఏంటంటే ఏందో ఎట్లా యాక్టింగ్ ఎట్లా చేస్తాడో ఏందో అని అనుకున్నాం, కానీ నటించడం కాదు జీవించేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా ఎమోషనల్తోని ఇట్లా గుండెల్ని ఆకట్టుకున్నాడు భయ్య. నిజంగా ఆ రేంజ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కూడా మామూలుగా ఇంతకుముందు చేసిన డి సినిమా కావచ్చు, దేనికైనా రెడీ కావచ్చు, ఆ అన్ని సినిమాలు ఏంటంటే పక్కకి వెళ్ళిపోతే ఈ సినిమా పక్కా టాప్ నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోతుంది భయ్య, 100% గ్యారంటీ. ఏంటంటే ఈ మూవీలో అప్పుడెప్పుడో 25 years బ్యాక్ భక్త కన్నప్ప అనే సినిమా చూసినామన్నా, కాకపోతే ఆ సినిమాని మించిపోయే లెవెల్లో కొంచెం హై విజువల్స్, విఎఫ్ఎక్స్ హైలైట్స్ కొంచెం చాలా బాగానే చూపించారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా మామూలుగా లేదు భయ్య. అండ్ ప్రభాస్ ఎంట్రీ, రుద్ర అనే క్యారెక్టరైజేషన్లో ఆయన తర్వాత అయితే ఇంకా అసలు మాట లేదు, అంత బాగుంది సినిమా. అందరూ చూడండి ప్లీజ్. ఈ మూవీలో లేదండి అలా ఏం లేదు. కన్నప్ప గారు చేశారు కదా, విష్ణు గారికి కష్టపడ్డారు కదా, కంటెంట్ కదా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ప్రభాస్ గారు లేకపోతే అని ఏం లేదు. నాకు భక్తి నచ్చిందండి. అట్లా ఈ జనరేషన్ వాళ్ళకు భక్తి అవసరం లేదు. మళ్ళీ ఆడియన్స్ రావచ్చు, అన్ని ఏజ్ వాళ్ళు ఆడియన్స్ అనేవాళ్ళు ఏజ్ గ్రూప్ వాళ్ళే రావచ్చు, అందరు రావచ్చు.